కళ్ళు తిప్పింది ఉంగరాలున్న జుట్టు తిప్పింది గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది అమ్మో బాబు గారి బొమ్మో పోలమ్మో మల్లె పూల కొమ్మ రబ్బరు గాజుల రంగు తీసింది బుగ్గల అంచున ఎరుపు రాసింది రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది అమ్మో పాని చెప్పు కమ్మో పోలమ్మో ఓల్డ్ మంకి రమ్మో. హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పండగ చేసుకో. జీవితం అనేది 3 అక్షరాల ప్రయాణం. లక్ అనేది 2 అక్షరాల దోబూచిలాట. ఎప్పుడు వస్తుందో తెలీదు, ఎప్పుడు పోతుందో తెలీదు. అలాంటి లక్ని, అలాంటి దోబూచిలాటని మీ ముందుకు తీసుకొస్తుంది పండగ చేసుకో. ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారు? మరి లేడీస్, మీ అందరి కోసం ఈ రోజు మీకు డబ్బులు ఇవ్వడం కోసం చిన్న చిన్న లక్ తో కిక్ తో కూడిన గేమ్స్ కొన్ని మేము ఆల్రెడీ డిజైన్ చేసి పెట్టాం. అవన్నీ మీతో ఆడిస్తాం. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వి వాంట్ ఎంటర్టైన్మెంట్. ఓకేనా? సో ముందుగా మనం లెవెల్ 1 ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి నాకు 2 కావాలి. ఆ 2 ఎవరో వచ్చేయండి అమ్మా. థ్యాంక్ యూ. మీకోసం స్పెషల్ గా అమెరికా నుంచి తెప్పించాను. నా కోసం స్పెషల్ గా అమెరికా నుంచి తెప్పించానండి. అది అసలు ఇక్కడ దొరకదు ఇండియాలో. బిస్కెట్లు బాగా వేస్తున్నారు కానీ మీ పేరు చెప్పండి. స్వరూపారాణి. స్వరూప రాణి గారు. బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. రాణి రాణి అంటారా మీరు? రాజా. మీరు నాకు కనెక్ట్ అయ్యారు. మీ వారు మిమ్మల్ని రాణి రాణి అంటారా? స్వరూప. వసంత లక్ష్మి. వసంత లక్ష్మి. వసంత అంటారా? లేదు, లక్ష్మి అంటారు. మీ ఇద్దరు ఇప్పుడు లెవెల్ 1 ఆడుతున్నారు. లెవెల్ 1 ఏంటంటే టాపిక్ రావు. నేను ఒక టాపిక్ ఇస్తాను. ఆ టాపిక్ మీరు చక్కగా కొంచెం ఫన్ మిక్స్ చేసి దాంట్లో బాగా చేయాలన్నమాట. మీకు నేను ఇస్తున్న టాపిక్ ఏంటంటే మీరు సంగీత విద్వాంసులు. ఓకే స్వరూప గారు? సో ఇది కేవలం ఫన్ కోసం మాత్రమే, ఎలాంటి విద్వాంసుల్ని హర్ట్ చేయాలని కాదు. ఓకే, మీరు బాగా చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా సంగీతం తోటి ఎన్నో రోగాలు వచ్చిన వాళ్ళు కూడా, వ్యాధిగ్రస్తులకు కూడా నయమైపోయింది. ఎలా అంటారా, నేను ఒక దగ్గర సంగీత కచేరీ పెట్టినప్పుడు అక్కడ మాటలు రాని వాళ్ళు, కాళ్ళు సరిగా నడరాని వాళ్ళు వచ్చారండి. నా పాట పాడానో లేదా అలా నడుస్తూ వచ్చారండి. హరితేజకి సంగీతం నేర్పించాలని అనుకున్నానండి ఈ రోజు నేను మీకు. నన్ను కూడా వదలలేదా? ఎందుకండి, ఎంతో మంది పేరు సంపాదించుకున్నారు నా సంగీతం తోటి, మిమ్మల్ని కూడా వదలొద్దనేసి. నాకు ఏ వ్యాధులు లేవండి. మీరు ఒకసారి సారండి. ఏ రాగంలో పాడమంటారు? మీరు ఏ రాగం పాడినా అది మేము మా రాగానికి. నాగోల్ రాగం పాడండి మీరు. నాగోల్ రాగం. ఒక్క నిమిషం. మీరు సంగీతం పాడతానంటారు, మేకలమే అన్నట్టు, బర్రెలు అన్నట్టు పాడతారేంటి మీరు? బాగా పాడట్లేదండి. మీరు నాతో వచ్చింటే మీరు ఎంతో బాగా ఈ పాటికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయేవారు, ఎస్పీ శైలజ మించిపోయేవారండి. అవునా? ఇప్పుడు నేను ఆందోళన రాగం పాడనా? నా సంగీతానికి చిన్నపిల్లలు మోషన్ రాని వాళ్ళు కూడా మోషన్స్ వచ్చాయండి. సరే, మీ సంగీతానికి వ్యాధులు నయం చేసే శక్తి ఉందన్నారు కదా? అవును. ఇప్పుడు నాకు బాగా తలనొప్పిగా ఉంది. మీరు ఆ వ్యాధిని ఎలా నయం చేస్తారు? నేను పాడతాను, నేను పాడినట్టుగా మీరు పాడండి. ఓకే. నొప్పిపాయే నొప్పిపాయే. దిస్ ఈజ్ మ్యూజికల్ మిరాకిల్. జోక్స్ పాట గానీ నిజంగానే సంగీతానికి వ్యాధులు నయం చేసే శక్తి ఉంది. అది మీరు ఇప్పుడు ప్రూవ్ చేశారు. మీరు రెండోసారి. మీకు నేను ఇస్తున్న టాస్క్ ఏంటంటే మంచి మంచి పాటలు కొరియోగ్రాఫ్ చేస్తూ అందులో కొంచెం ఫన్ మిక్స్ చేస్తూ మా అందరిని ఎంటర్టైన్ చేయడమే నేను ఈ రోజు మీకు ఇస్తున్న టాస్క్. రెడీయా లచ్చులు? రెడీ. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నా పేరు వసంత లక్ష్మి. నేను అందరికి ఇక్కడ డాన్స్ నేర్పించి మంచిగా డైరెక్టర్ని, ఫేమస్ డైరెక్టర్ని. బ్రహ్మానందం గాని, చిరంజీవి గాని, ప్రవణ్ కళ్యాణ్ గాని అందరూ నేను షూటింగ్ తీస్తేనే అందరు టాప్ పొజిషన్ లో ఉన్నారు. ఎలా షూటింగ్ లో డాన్స్ ఎలా వేస్తారు అన్నది నేను చెప్తాను. ఏదైనా తొక్కేసాం మనం,
అప్పుడేంటి అప్పాచి అప్పాచి. ఇలా వేస్తే ఏం లే బాడీ పెయిన్స్ అన్ని పోతాయి, సూపర్ డాన్స్ కూడా వస్తుంది అనమాట. అప్పుడు బ్రహ్మానందంతో కోలాటం ఆడిస్తాను. ఇలా ఇలా నువ్వు ఆడవా కోలాటము? అంటే మీరు బ్రహ్మానందం అన్నారు, డాన్స్ అన్నారు, కొరియోగ్రఫీ అన్నారు, సడన్ గా మోకాలు నొప్పి అన్నారు. అన్ని పోతున్నాయి. డాన్స్ వేస్తే మోకాలు నొప్పులు పోతాయి, డాన్స్ వేస్తే ఏ రోగం ఉన్నా కూడా పోతుంది. నువ్వు ఒక్కసారి నాతో డాన్స్ వేద్దు గానీ. నాకు ఏ రోగం లేదు, లేకున్నా ఏం కాదు, వచ్చేలా ఉంది. ఇప్పుడు మీతో డాన్స్ ఇంటికి వెళ్తాగా ఇవాళ దాండి వేపిస్తాను. నీ సంగతి ఇంటి దగ్గర చూసుకుంటాను. ఇప్పుడు నువ్వు దాండి వేయి. అమ్మో ఏంటో ఈ బెదిరింపు. చెప్పండి. 1 2 1 2 ఏవేంటి? ఇంటికి పోయాక సంగతి చూసుకోవాలా? వద్దు వద్దు, మరి డైరెక్టర్ చెప్పినట్టు వింటే మంచి హీరోయిన్ అంటారు నాన్న. కన్నులు మంచిగా అయినా. 1 2. నువ్వు అసలు వేయట్లేదు సినిమా హీరోయిన్కి, అస్సలు పనికిరావు నువ్వు. నువ్వు అసలు వేయట్లేదు అసలు. 1 1 2 2 1 1 2 చూసావా, నీకు నడుము నొప్పులన్నీ పోయాయి. ఇందాక వంగలేకపోయావు, ఇప్పుడు ఎంత బాగా వేసావు అసలు. నాకు లేని నొప్పులన్నీ ఉన్నాయని మీరే ఏదో స్టెప్ వేపించి మీరే అన్ని చేపించేసి. అలా కాదమ్మా, ఇంకా రాకుండా వచ్చినాయి పోవడానికి అన్ని చేసి మంచిగా బతిలాడు చెప్తున్నా. కన్నులు ఎందుకు అలా చేస్తే? ఈవిడే తిట్టి ఈవిడే కర్నలు అంటారేంటి? ఏంటి నాకు ఈ తిప్పలు? అయిపోయిందా మీ స్టెప్? అయిపోయింది, తీసుకోండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడేమో పాటలు పాడి వ్యాధులకు ట్రీట్మెంట్ చేస్తే, ఈవిడేమో అడ్డదిడ్డమైన స్టెప్పులన్నీ చెప్పి పైగా నేను సినిమా హీరోయిన్ గా పనికిరానంటారా? మీ ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు కాబట్టి, మీ ఇద్దరిలో ఒకరిని మాత్రమే పంపిస్తే చాలా కష్టం కాబట్టి, మీ ఇద్దరిని తీసుకుని మనం వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. ఓకే, సో మీకు ఇప్పుడు డబ్బులు గెలుచుకునే అవకాశం మీకు కూడా ఉంది. ఒకరి తర్వాత ఒకరు 5 సెకండ్లలో ఒక గుప్పిట్లో ఎంత డబ్బు అయితే తీయగలరో అంత డబ్బు తీయాలి. ఆ డబ్బు అంతా మీకు. ఓకేనా? నేను 1 2 3 అంటాను, అప్పుడు మీరు డబ్బులు తీయడం స్టార్ట్ చేయాలి. రెడీ? 1 2 3 గో. 5 మీ కంగు పట్టండి, డబ్బును అలా కింద అలా పట్టుకోండి. లెక్క పెడదా? పెట్టండి. మీరు గెలుచుకున్న మీ లక్కీ అమౌంట్ 1620 రూపాయలు. మీ సంగీత సరస్వతికి మా లక్ష్మీదేవి కూడా కరిగింది, అందుకే మీకు ఇంత డబ్బు. కంగ్రాచులేషన్. మరి మన డాన్స్ మాస్టర్ 1 2 3 గో. 4 2 1. అబ్బా, అలా పట్టుకోండి, లెక్క పెడదాం. మీరు మీ లక్తో గెలుచుకున్నారు 1450 రూపాయలు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్. ఓకే, సో మరి ఇప్పుడు మనం ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో ఇప్పుడు నలుగురు కావాలి మనకి. ఆ నలుగురిని సెలెక్ట్ చేసుకుందాం. ఎవరమ్మా, ఎవరు ఆడతారు? ఇప్పుడు మీ నలుగురితో మనం ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసాం. ఆ తర్వాత లక్కీ జోన్ ఆడదాం. ఓకే, ఫస్ట్ మేము ఒక డైలాగ్ ప్లే చేస్తాం, దాన్ని మీరు బాగా విని అదే వాయిస్ లో, అదే నోట్ లో, అదే స్టైల్లో చెప్పాలి. ఓకే, ముందుగా మన అంజలి గారు. ఇప్పుడు ఏంటంటే మీరు కష్టపడి అరవక్కర్లేదు, డబ్ స్మాష్ చేస్తే చాలు. అంటే డబ్బింగ్ మేము ప్లే చేస్తాం, మీరు లిప్ సింక్ చేయండి. ఓకేనా? ప్లే ప్లీజ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు
ఆయన రెండో వైపుకి వెళ్ళేసరికి మీరు మూడో వైపుకి వెళ్ళిపోయారు. ఓకే, ప్లే ప్లీజ్. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు, మాడిపోతావు. మీరు ఎలా చెప్పారంటే నన్ను చూడాలి నువ్వు, నన్నే చూడాలి నువ్వు, నా వైపు చూడలేదంటే నువ్వు తట్టుకోలేవు, లేకపోతే నేను మాడిపోతాను అన్నట్టు చెప్పారు. బట్ స్టిల్ గుడ్ ట్రై. ఇప్పుడు విజయ్ గారు రండి, ప్లే. కాశీకి పోయాడు, కాషాయం మనిషి అయిపోయాడు అనుకుంటున్నారా? వారణాసిలో బతుకుతున్నాడు, తన వరుస మార్చుంటాడు అనుకుంటున్నారా? అదే రక్తం, అదే పౌరుషం. కాశీకి వెళ్ళే రూట్ చూపించారు మీరు. మీరు రండి. డైలాగ్. The relationship between two persons must be like a fish and water, but it should not be like a fish and a fisherman. మీరేం చెప్పారో గాని ఎవరు డబ్బింగ్ చెప్పినట్టు మాత్రం అర్థమైంది. లాస్ట్ అండ్ ఫైనల్ డైలాగ్. మీరు ఈ ముగ్గురిని మించిపోవాలి. ఓకే, డైలాగ్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. భరించలేని భయంకరమైన పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మనం ఆడేద్దాం లక్కీ జోన్. ఇప్పుడు లక్కీ జోన్ ఏంటంటే సింపుల్. ఇందులో ఉన్న చిట్టీలో డబ్బులు రాసి ఉన్నాయి. ఒక్కొరు ఒక్కో చిట్టి తీసుకుంటారు. అది ఓపెన్ చేశాక అందులో ఎంత డబ్బు అయితే రాసి ఉంటుందో ఆ డబ్బంతా మీకే. సరే, ఒక్కొరు ఒక్కొక్క చిట్టి తీసుకుని నేను చెప్పేదాకా మీ దగ్గరే ఉంచండి, ఓపెన్ చేయకండి. తీసుకోండి. మీ నలుగురు ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరు ఓపెన్ చేసి అందులో ఎంత డబ్బులు ఉన్నాయో చెప్పాలి. ఫస్ట్ బాలయ్య బాబు గారు మెల్లగా. 700. మీరండి మెల్లగా. చిరంజీవి గారు 700. మళ్ళీ రజనీకాంత్ గారికి 900. సూపర్. ఇప్పుడు గెలుచుకున్న వాళ్ళందరికీ మనం డబ్బులు పంచేద్దాం. 700 రూపాయలు. కంగ్రాచులేషన్. అండ్ మీకు కూడా 700 కదా. థ్యాంక్ యూ. మీకు 9. కంగ్రాచులేషన్. మీకు 8. A relationship between money and you. Thank you. ఓకే, సో ఇప్పుడు మనం ఆల్రెడీ చాలా మందికి డబ్బులు ఇచ్చాం కదా లెవెల్ 1 అండ్ లక్కీ జోన్ లో. ఇప్పుడు మళ్ళీ మీకోసం డబ్బులు ఇవ్వడానికి మనం ఆడేద్దాం నెక్స్ట్ లెవెల్, లెవెల్ 2. ఈ లెవెల్ 2 ఆడడానికి నాకు నలుగురు కావాలి. ఫ్రెండ్స్ జంటలు గా కావాలన్నమాట. సో ఇటువైపు ఎవరమ్మా ఆ జంట? ఇప్పుడు గేమ్ ఏంటంటే ముందు మీకు కొన్ని పదార్థాలు కనబడుతున్నాయి కదా, దానికి రిలేట్ అయిన సాంగ్ ఒకటి ప్లే అవుతుంది. సాంగ్ ప్లే అవుతున్నప్పుడు మీరు ఏ పదార్థానికి అక్కడ ఉన్నది రిలేట్ అయిందో చూసుకుని సాంగ్ ఆగిన వెంటనే చేతులు పట్టుకోవాలి. జోడీగానే వెళ్ళి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ పదార్థం తీసుకుని నాకు ఇవ్వాలి. అలా 5 ఛాన్సుల్లో 3 కరెక్ట్ గా ఎవరైతే ఆడతారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు పరిగెడుతున్నప్పుడు కంగారులో చేతులు వదిలేస్తే డిస్క్వాలిఫై. చేతులు పట్టుకునే పరిగెట్టాలి, చేతులు పట్టుకునే తిరిగి రావాలి. ఓకేనా? అర్థమైందిగా మీకు? ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది ఇక్కడ. ఏంటంటే పాట ప్లే అయినప్పుడు మీరు తిరుగుతూ ఉండాలి. పాట ఆగినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే, మీ మొదటి పాట చూద్దాం. తిరగడం మొదలెట్టండి. పాట ప్లీజ్. గోంగూర తోటకాడ కాపు కాస
కోడి కూస వేళ దాకా ఎదురు చూసా. సూపర్ అండి మీరు. సెకండ్ సాంగ్ ప్లీజ్. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మా. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే. చాలా ప్లాండ్ గా ప్లాస్టిక్ గాజులు పెట్టడం వల్ల బతికేం గాని మట్టి గాజులు పెట్టుంటే రక్తపాతం అయిపోయేదేమో. ఇప్పుడు మీరొకటి 3 పాటలు ఉన్నాయి. ఇంకా మూడిట్లో ఎవరైతే 2 కరెక్ట్ గా చెప్తారో వాళ్ళు లక్కీ జోన్ లోకి వెళ్తారు. జాగ్రత్తగా ఆడండి. 3వ పాట. లక్సు పప్ప లంచ్కొస్తావా, లడ్డు కొరికిస్తావా, లబ్బి తినిపిస్తావా, లిల్లీ పువ్వంటి సోకు లీజుకిస్తావా. అమ్మ దొంగ అప్పనంగా ఒప్పుకుంటానా, సోకు నీదంటానా, సొత్తు దోచేస్తానా. సో సరదాగా ఆడుతున్న ఈ గేమ్ లో ఆల్రెడీ 3 పాటలు అయిపోయాయి. ఇంకా 2 ఉన్నాయి. వీళ్ళు ఆల్రెడీ 2 కరెక్ట్ గా చెప్పారు. మీరు ఇప్పుడు ట్రై చేయాలి స్ట్రాంగ్ గా. ఓకేనా? 4th పాట ప్లీజ్. కిల్లి 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 నమిలాక బాగున్నదే నాగా మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ. టైం కి వెళ్ళి తీసుకొచ్చేసారు. ఇంకా లాస్ట్ పాట ఉంది. మీరు ఇదైనా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు 5వ పాట ప్లే ప్లీజ్. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో మంచి కాడ కలుసుకో మరువకు మావయ్య, మరువకు మావయ్య. మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లలో. ఈ విధంగా మన రౌండ్ ముగిసింది. ఇకపోతే రౌండ్ లో 3 సార్లు కరెక్ట్ గా టైం కి దీన్ని నా చేతికి అందించారు మీ ఇద్దరు. కంగ్రాచులేషన్. మీరు 2 సార్లు కరెక్ట్ గా ఆడారు, కానీ లక్కీ జోన్ లోకి వెళ్ళలేకపోయారు. ఐఎమ్ సో సారీ, బట్ వెల్ ప్లేడ్. వీళ్ళిద్దరిని తీసుకుని మనం వెళ్ళిపోదాం లక్కీ జోన్ లోకి. అనూష అండ్ మీనాక్షి గారు లక్కీ జోన్ లోకి వచ్చేసారు. లక్ని మీరు చాలా ఈజీగా గెలుచుకోవచ్చు. ఇప్పుడు పెద్ద కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ కష్టపడ్డారు కదా. ఒకరి చేతిలో డబ్బులు ఉంటాయి, ఇంకొకరికి ఒక్కొక్క నోటు పంచాలి. 30 సెకండ్లలో ఎక్కువ డబ్బుని మీరు ఇవ్వగలిగితే ఆ డబ్బంతా మీ. ఎవరు పంచుతారు, ఎవరు తీసుకుంటారు? నేను పంచుతాను, తను తీసుకుంటాను. మీరు పంచుతారు. సరే, జాగ్రత్తగా పంచండి, ఎక్కువ డబ్బు పంచండి. 2 నోట్లు ఇస్తే మాత్రం 2 వెనక్కి ఇచ్చేస్తా, డిస్క్వాలిఫై. పట్టుకోండి. ఆల్ ద వెరీ బెస్ట్. Your time starts now. Make the rules, let's make the rules. మనము కోరుకుంటే దొరికి ఒక్కోటి ఈ సోడియం రేడియం రోడియం కింద పడితే నాట్ వ్యాలిడ్. ఫార్ములా మన పాటల్లో లిరిక్స్ మాటల్లో ఎథిక్స్ గుండెల్లో ఫ్రీడమ్ కి లేదు ఫార్ములా. మీ కొంగు బట్టండి, లెక్క పెడదాం. మీ ఇద్దరు కష్టపడి ఆడినందుకు లక్కు మిమ్మల్ని బిభాత్సంగా వరించింది. మీరు గెలుచుకున్నారు 2200 రూపాయలు. చెరి సమానంగా పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మాకు ఇంకా డబ్బులు రాలేదు అనుకుంటున్నారా? మీ అందరి కోసం ఇప్పుడు మనం మరొకసారి ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో డబ్బులు గెలుచుకోవడం ఎంత ఈజీ అంటే, ఈ బెలూన్ లో డబ్బులు ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరికి ఈ బెలూన్ పాస్ అవుతూ ఉంటుంది, మ్యూజిక్ ప్లే అవుతూ ఉంటుంది. మ్యూజిక్ ఆగిన దగ్గర ఈ బెలూన్ ఆగితే ఆ డబ్బంతా వాళ్ళకే. ఆల్ ద వెరీ బెస్ట్. యువర్ టైమ్ స్టార్ట్స్ now. This is a private party.
శ్వేత. సరే కొంగు పట్టండి. ఒకటి, రెండు, మీరు గెలుచుకున్నారు 900 రూపాయలు. కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్. మ్యూజిక్. Let me go, let me go, let me go. Let me learn something interesting on the go. Universe and encyclopedia lo. మీ పేరు? శ్వేత. శ్వేత గారు ఫుల్ హ్యాపీయా మీరు కూడా? ఫుల్ గా. ఒకసారి మీ దుప్పటా పట్టండి అమ్మా. 1 2 3 800 రూపీస్ గెలుచుకున్నారు. కంగ్రాచులేషన్ శ్వేత గారు. ఇదండి ఈ రోజు ధూమ్ ధామ్ గా ఎంజాయ్ చేసాం కదా. సో మరి మళ్ళీ రేపు సాయంత్రం కలుసుకుందాం. అంటే లైన్ కీప్ వాచింగ్. పండగ చేసుకో.